యా ఇప్పుడు ఆఫ్లైన్ లో ఏంటంటే అనేక హ్యాండ్స్ లో మారుతుందండి. చాలా హ్యాండ్స్ హ్యాండిల్ చేస్తాం. పేపర్ సెట్టింగ్, తర్వాత పేపర్ ట్రాన్స్లేషన్, తర్వాత దాన్ని టైప్ సెట్టింగ్ అంటారు, తర్వాత ఐడెంటిఫైయింగ్ సెక్యూరిటీ ప్రింటర్. సెక్యూరిటీ ప్రింటర్ దగ్గర ఎంతో మంది పని చేస్తారు, వాళ్ళు బయటికి పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఒక 12 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి పేపర్ లీకే అవకాశం ఉంది. అది మనకు తెలియని కూడా తెలియదు. అసలు మనకి ఇప్పుడు బయటకు వచ్చింది అనుకోండి, బయటకు వచ్చింది ఎవడో ఒకడు సోషల్ మీడియాలో వేస్తే అందరికి బయటకు వచ్చింది. అలా బయటకు కాకుండా జరిగేవి చాలా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది హై స్టేక్స్ ఎగ్జామ్. ఒక్కొక్క సీటు ఖరీదు కోట్లలో పోతా ఉంది. అవును. సో ఇప్పుడు హై స్టేక్స్ ఎగ్జామ్ కాబట్టి అన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఆఫ్లైన్ లో చాలా చాలా ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ బిజినెస్, ఎస్పెషల్లీ నౌ. సో అందుకని ఆన్లైన్ లో ఏంటంటే, ఆన్లైన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు నోబడీ సెట్స్ ద క్వశ్చన్ పేపర్. ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, 10,000 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఏ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ర్యాండమ్ గా వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద క్వశ్చన్ బ్యాంక్. సో అది దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అక్కడ ఎవరు క్వశ్చన్ పేపర్ నేను సెట్ చేశానని చెప్పడానికి లేదు. సో ఇదొకటి. తర్వాత క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో వస్తాయి కాబట్టి ప్రింటింగ్ లేదు, ప్యాకింగ్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, సెక్యూరిటీ లేదు, మళ్ళా డిస్ట్రిబ్యూషన్ లేదు, ఆ డ్రైవర్ లేడు, ఏమీ లేదండి. అంటే మనకి సిస్టమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెంట్రల్ సర్వర్ టు ద స్టూడెంట్. సో దానివల్ల చాలా చాలా రకరకాల సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. కానీ అది కంప్లీట్లీ ఫుల్ ప్రూఫ్ అని మనం చెప్పడం చాలా తప్పు. అది ఏది కాదు, ఈ భూమి మీద ఏది ఫుల్ ప్రూఫ్ కాదు. ఏది ఫుల్ ప్రూఫ్ కాదు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అది ఎఫర్ట్స్ ఇస్ ఎ బిగ్ హ్యూజ్ ఇష్యూ. కరెక్ట్. ఇప్పుడు ఫేబుల్ 5 వస్తుంది. ఫేబుల్ 5 తో యూ కెన్ యాక్చువల్లీ బ్రేక్ ఎనీ ఆఫ్ యువర్ బ్యాంక్ అకౌంట్స్ నంబర్స్ అని చెప్తున్నారు. సో కాబట్టి సైబర్ సెక్యూరిటీ మీద కూడా మనం, అంటే ఇండియా ఈజ్ ఇన్ అన్ అడ్వాంటేజ్ పొజిషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ప్రపంచంలో చాలా చోట్ల ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇండియన్స్. మన కంపెనీసే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఐఎమ్ సేయింగ్ దట్ మనకి ఒకవేళ ఆన్లైన్ లో పోదామని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకుంటే దాని సెక్యూరిటీని మెయింటైన్ చేసే సత్తా మన ఇండియా ఐటీ సెక్టర్ కి ఉన్నది. ఆన్లైన్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆన్లైన్ అయితే సుమారుగా ఒక ఎగ్జామినేషన్ హాల్లో ఒక 100 కంప్యూటర్స్ 100 మంది అభ్యర్థులు రాస్తారనుకోండి. నాకు ఒక ఆయన ఎక్స్పర్ట్ ఇందాక నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ 100 మందిలో 100 రకాల క్వశ్చన్స్ రావచ్చు, వచ్చింది రావాలని, లేకపోతే 10 మందికి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం లేదు అని కూడా చెప్పారు. ఈజ్ ఇట్ కరెక్ట్? అది కూడా కరెక్ట్. అది అంటే ఇప్పుడు దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్, 2 types ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్. వన్ ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాన్ని సిబిటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే అందులో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ మనం పెట్టాం అనుకోండి, సేమ్ 100 క్వశ్చన్స్ ఆ సెషన్ లో అందరికి ఆన్సర్ చేస్తారు, కానీ ఆ ఆర్డర్ డిఫర్ అవుతా ఉంటుంది. ఒకడికేమో సంబడి విల్ స్టార్ట్ విత్ 63 క్వశ్చన్, సంబడి విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో దట్ ఈస్ కంప్యూటర్ నంబర్స్ షఫల్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇందులో ఏంటంటే ద సిస్టమ్ విల్ అసెస్ వాట్ ఈస్ యువర్ కేపబిలిటీ. ఫస్ట్ 2 క్వశ్చన్స్ లో నీకు కాన్సెప్ట్ ఎంత అనేది అసెస్ చేస్తా, సిస్టమ్ అసెస్ చేసి నీ యొక్క ఎబిలిటీని బట్టి క్వశ్చన్స్ చేస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు హైలీ అకాంప్లిష్డ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, హీ విల్ బి ఆన్సరింగ్ హై క్వశ్చన్స్. అతనికి హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ ఒక్కొక్క క్వశ్చన్ కి ఇచ్చిన మార్క్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు హైయెస్ట్ లెవెల్ ఆన్సర్ చేసిన అతను 3 క్వశ్చన్స్ లో హీ మే గెట్ 15 మార్క్స్. వేరేస్ లోయర్ లెవెల్ లో ఉన్నది ఓన్లీ 3 క్వశ్చన్స్ 3 మార్క్స్ రావచ్చు. ఆ విధంగా అది ఉంది. మనం అంతవరకు ఆ స్టేజ్ కి మనం పోలేదండి. వీ హావ్ నాట్ గాన్. సిబిటి వరకు మనం చెయ్యొచ్చు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వరకు మనం ఈజీగా చేసేయచ్చు, కంఫర్టబుల్ గా. ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల చాలా ఖర్చులు తగ్గుతాయండి. అసలు మనకి ఇప్పుడు తెలుసు, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అంటే ఎంత ఖర్చు పెడతారండి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి. అసలు అన్ని కోట్లు ఖర్చు పెడతారు, అన్ని కోట్లు ఎర్న్ కూడా చేస్తారు. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దగ్గర 200 కోట్ల అమౌంట్ ఉందని విన్నా. బడ్జెట్ కాదు, వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఉంది. సో ఖర్చు పెడుతున్నారు, ప్రాఫిట్ చేస్తారు. కానీ ఇందులో నేషనల్ టెస్టింగ్ మన ఆన్లైన్ లో పోతే ఏంటంటే కాస్ట్ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు, ప్రజల మీద కూడా భారం తగ్గు.
ఓకే, కాస్ట్ తర్వాత ట్రాన్స్పరెన్సీ అక్యురసీ అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఇందాక ఒక్క మాట అన్నారండి, వెరీ క్యాచీ వర్డ్ నా చెవిలో పడింది, ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ అన్నారు. సో విచ్ ఈజ్ డేంజరస్ దిస్ థింగ్ కదా. సో ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లే ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్గా తయారైన ఒక మాఫియా లాగా తయారైనాయి అనేది ఒకటి వింటున్నాం. పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో అయితే వీళ్ళు రూల్ చేస్తున్నారు టోటల్గా. సో దీని వాల్యూమ్ ఎంత ఉంటుందండి? ఎవ్రీ ఇయర్ ఎన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అయి ఉండొచ్చు ఇది మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం అండి ఇది 1,00,000 కోట్ల బిజినెస్. మై గాడ్ 1,00,000 కోట్ల బిజినెస్. అందుకనే వాళ్ళని అసలు ఎవరు అంత తేలిగ్గా పాలిటీషియన్స్ వాళ్ళందరూ దాన్ని తేలిగ్గా తీసిపడేసే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే వీళ్ళందరికీ కాంట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటారు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సో కాబట్టి సో ఈ కోచింగ్ సెంటర్స్ అనేది ఒక పెద్ద బిజినెస్ కింద వచ్చిందండి. ఇందులో నష్టపోయేది ఎవరంటే పూర్తిగా 100% పిల్లలేనండి.